Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ 4 సంవత్సరాల కష్టం గామి మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పేస్తాను. వర్త్ మామ, వర్త్. క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇన్ డెప్త్ గా ఇంకొంచెం క్లియర్ గా నా ఒపీనియన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్యాక్ట్స్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్స్ లో పెడతాను. ఇన్ కేస్ అది ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఒపీనియన్ గురించి చెప్పే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏంటో చెప్తాను. సింపుల్, మీరు ట్రైలర్ చూసారు కదా, అదే దృష్టిలో పెట్టుకొని సినిమాకి వెళ్ళిపోండి. ఒక దేవదాసి స్టోరీ, ల్యాబొరేటరీలోని ఒక సబ్జెక్ట్ స్టోరీ, ఒక అఘోరా స్టోరీ, ఈ 3 కలిపితేనే గామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ విద్యాధర్ గారిని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి మామ. ఆయన కష్టం కానీ, ఆయన టీం పడ్డ కష్టం కానీ ఎక్కడా వేస్ట్ అవ్వలేదు. ప్రతి ఫ్రేమ్లో కూడా వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఈ మూవీ కోసం వర్క్ చేశారో మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే పర్టికులర్గా ఇంటర్వెల్ బ్లాక్ కోసం అని చెప్పి ఎలాంటి సీను వీళ్ళు పెట్టుకోలేదు. మనకి మన ఇండియాలోని ఇంగ్లీష్ మూవీస్ చూసారా, మధ్యలోని ఆపేసి ఇంటర్వెల్ అని చెప్పిస్తారు. ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ కింద ఉంటాయి. సేమ్ అలాగే గామి కూడా ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. మూవీ యొక్క ఫస్ట్ బిట్ అంతా ఏంటంటే ఆ 3 స్టోరీస్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి మనకి అసలు ఏం జరుగుతుందో అని చెప్పడానికి ప్రయత్నించారనమాట. మొత్తం అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలోనే వెళ్తుంది మూవీ. అర్థం కావట్లేదన్నంత కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఏమి యూజ్ చేయలేదు. ఆడియన్స్కి అర్థమయ్యేలాగే వాళ్ళ స్క్రీన్ ప్లేని అయితే డిజైన్ చేసుకున్నారు. మూవీలోని ఏ క్యారెక్టర్ని కూడా వేస్ట్ చేసుకోలేదు మామ. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఈజీగా మనం ఆ క్యారెక్టర్స్ అండ్ స్టోరీకి కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనమే కొన్ని థీరీస్ అయితే ఎజ్యూమ్ చేసుకుంటాం అన్నమాట. నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను, సినిమా చూస్తున్నంతసేపు క్లైమాక్స్ ఏమై ఉంటుంది, ఆ ట్విస్ట్ ఏంటై ఉంటుంది అని చెప్పి మేమిద్దరం సినిమా చూసే మధ్యలోనే ఒక 5 థీరీస్ అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సినిమా చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్స్తో మనం అలా ట్రావెల్ చేస్తూనే ఉంటాము. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్, మేము అనుకున్న 5 థీరీస్లోని ఒక థీరీయే క్లైమాక్స్ ట్విస్ట్ అయ్యింది. బట్ వీ హ్యావ్ అ డౌట్ అసలు అది ఎలా జరుగుద్ది అని చెప్పి. అండ్ ఆ క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ చేసే విధానం ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. అంతే, చాలా బాగా అయితే ప్లాన్ చేసుకున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి మేము వెళ్ళిన థియేటర్లో అయితే కంప్లీట్లీ అప్లాస్తో నిండిపోయింది హాల్. మూవీలోని నన్ను బాగా ఎంగేజ్ చేసిన సీక్వెన్సెస్ ఏంటంటే శంకర్ యొక్క జర్నీ ఫస్ట్ హాఫ్లోని ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదైతే అమేజింగ్ అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది మామ సినిమాలోని, టూ గుడ్ ఉంది, చాలా బాగుందన్నమాట. రియల్లీ గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీక్వెన్సెస్లోని మనకి. రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలకి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ కొత్తదనం కావాలి అని కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా డెఫినెట్లీ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళే జీవించేశారు మామ. స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఉమా అనే క్యారెక్టర్ చేశారనమాట, ఒక చిన్న పాప. తను కానీ విశ్వక్ సేన్ గారు కానీ ప్రాణం పెట్టేశారు అనుకోండి. టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ ఆ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. అండ్ ఇందాక చెప్పినట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. విద్యాధర్ గారు అండ్ ఆయన టీం ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో ఆ కష్టం ఎక్కడా వృధా అయిపోలేదు మామ. చాలా బాగుంది సినిమా. డెఫినెట్లీ ఒక మంచి క్వాలిటీ ఉన్న థియేటర్లో అయితే చూడండి. ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ. ఈ సినిమాకి మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 3.5 అవుట్ ఆఫ్ 5. సరే, ఇప్పుడు ఏంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా చూడొచ్చా అని అడగకూడదు మామ. వెంటనే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళిపోవాలంతే. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మీకు ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. కొంతమందికి అక్కడక్కడ లైట్గా స్లో అనిపించే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ అయ్యేసరికి మాత్రం డెఫినెట్లీ ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తోనే థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు. సరే, ఇంకేంటి, మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానులేండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.